పాములను చూస్తే చాలు భయంతో ఆమడ దూరం పరిగెడతాం. కానీ హనుమకొండకు చెందిన పుట్టా జేకర్ మాత్రం భయపడడు సరికదా, వాటిని అవలీలగా పట్టేస్తాడు. పాము వచ్చిందని ఒక్క ఫోన్ చేస్తే చాలు వెంటనే వచ్చి ఆ పామును పట్టేస్తాడు. ఇలా పట్టిన వాటికి ఏమాత్రం హాని చేయకుండా దూరంగా అడవుల్లో వదిలేస్తాడు. అలా వేలాది పాములు పట్టి రికార్డు నెలకొల్పాడు. హనుమకొండ జిల్లా సుబ్బయ్యపల్లికి చెందిన జేకర్ వృత్తే ఎలక్ట్రీషియన్. అప్పుడప్పుడు మ్యూజిషియన్ గా మారి ప్రదర్శనలిస్తాడు. కాని ప్రవృత్తి మాత్రం ఇదిగో ఇదే. ఏ పామునైనా ఇట్టే పట్టేయడం జేకర్కు వెన్నెతో పెట్టిన విద్యే. పట్టేటప్పుడు చాలా నేర్పుగా వాటికి ఎలాంటి గాయం కాకుండా చూస్తాడు. ఓసారి కొందరు పామును పట్టి చంపేయడం చూసి ఆవేదన చెంది తనకు తాను సొంతంగా పాముల్ని పట్టడం నేర్చుకున్నాడీ ప్రకృతి ప్రేమికుడు. ఇక అప్పట్నుంచి పాములు పట్టడం మొదలుపెట్టాడు. ఇళ్లల్లోకి, ఇంటి ఆవరణలోకి పాములు రావడం సహజమే. ఇలా వచ్చిన వారంతా జేకర్కు ఫోన్ చేయగానే ఏమాత్రం ఆలస్యం చేయకుండా అక్కడికొచ్చి పాములు పట్టేస్తాడు. ఇలా పట్టినందుకు రూపాయి కూడా డిమాండ్ చేయడు. 1 కాదు 2 కాదు, ఇప్పటి వరకు వేలాది పాముల్ని పట్టాడు. సామాన్యుల ఇళ్లల్లోనే కాదు, వీఐపీల ఇళ్లల్లోనూ వందల సంఖ్యలో సర్పాల్ని పట్టేశాడు. వరంగల్ జిల్లా హన్మకొండలో మొత్తం కలెక్టర్ ఇంట్లో 17 పాములు పట్టాను. ఇప్పటి వరకు యూనివర్సిటీలో 350 పాములు పట్టాను. ఎంజంలో 60 పాములు పట్టాను. డిఐజీ, డిఎస్పీ, ఐజీ, సిఐల మన పోలీస్ స్టేషన్ హన్మకొండ, తర్వాత మండల ఆఫీసు అసిన్పర్తి అన్నింటిలో నేను పాములు పట్టడం జరిగింది. అడవిలో విడిచిపెట్టడం జరుగుతుంది. మొత్తం పాములను తీసుకుపోయి అడవిలో విడిచిపెడతాం. అంటే సురక్షిత ప్రాంతాల్లో మనుషులు లేని చోట, నీళ్లు ఉన్న అక్కడ, చెట్లు ఉన్న అక్కడ విడిచిపెట్టడం జరుగుతాయి పాములు. ఇప్పటి వరకు నేను 10,000 పాములు, 80 కుండసెలు రక్షించాను. పాములు పట్టే క్రమంలో పలుమార్లు అవి కాటేసినా భయపడ్డం కానీ ఆ పని మానేయడం గానీ చేయలేదు జేకర్. అంతేకాదు, పాములు హానికరం కాదని, మానవాళికి ఎంతో ఉపయోగం చేస్తాయని, వాటిని చంపకూడదంటూ అవగాహన కార్యక్రమాలు కూడా చేస్తాడు. పాములు పగబట్టడం మూఢనమ్మకమేనని, పాములు పాలు తాగుతారనడంలోనూ అర్థం లేదని చెబుతూ జనంలో భయం పోగొట్టేందుకు కృషి చేస్తున్నాడు. మూఢనమ్మకాల్ని పారదోరుతున్నందుకు గుర్తింపుగా పురస్కారాలు కూడా దక్కాయి. టెక్నిక్ ఉండాలి, దాన్ని పట్టడం విధానం నేర్చుకోవాలి. దానికి ఒక ట్రిక్సే అంతే తప్ప పాములు ఏదైనా దాన్ని దాడి చేసి దాన్ని తను రక్షించుకోవడం కోసం మనం అటాక్ చేయడం జరుగుతుంది. అసలు యాక్చువల్గా పాము పగబట్టది, పాముకు చెవులు ఉండయి, పాము పాలు తాగది. పాము సృష్టిలో ఒక జీవి మాత్రమే. దాన్ని ప్రేమిస్తాం, దాన్ని కాపాడుకుందాం. పాము చాలా భయం ఉంటుంది. పాము పారిపోతుంది మనల్ని చూసి. మనం అనుకోకుండా మన కాలు పడితేనే తప్ప, మన చేయి పడితేనే తప్ప, కడుతుంది తప్ప అనవసరంగా పాము కరవదు ఎవరిని. అసలు యాక్చువల్లీ మన దగ్గరికి ఇళ్లకు రావు. ఆ ఎలుకలు, కప్పలు అవి ఉంటాయి, వస్తాయి తప్ప ఏం లేదు. చెట్లు కొట్టేయడం, అటవీ ప్రాంతం క్రమేపీ తగ్గిపోతుండడంతో పాములు మనం నివసించే వైపొస్తున్నాయని చెబుతున్నాడు. ఒక విధంగా చెప్పాలంటే అవి నివసించే చోటుకు మనం వెళుతున్నాం తప్ప మనమున్న చోటుకు అవి రావట్లేదని అంటున్నాడు జేకర్. అన్ని పాములు హాని చేయవన్నది తెలుసుకోవాలని, కానీ పాములు పట్టేటప్పుడు మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలంటున్నాడు జేకర్.